డిస్కమ్ లాలి కట్టు మాత్రమే బెల్మన్నం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యాంశి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మార్నింగ్ 9 o'clock నుండి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నా మొహం అయితే అస్సలు బాగాలేదు, సో ఫిల్టర్ వాడేసాను అనమాట. తల కూడా అస్సలు దూకోలేదు, మొహం కడుక్కోలేదు, అందుకోసం అలాగే వ్లాగ్ చేస్తున్నాను. అండ్ నియర్లీ 20 days అవుతుంది, నేను రికవరీనే కాలేదు. సో తాయత్ కూడా వేసుకున్నాను. అండ్ అది కూడా ఎక్కడ, మా అమ్మ వాళ్ళు మైసూర్ దగ్గరకు పోయి అక్కడ పూజ చేసుకొచ్చి ఎత్తుకొచ్చారు. ఏమో అది ఒక నమ్మకం అంతే, అది పోతుందేమో అని చెప్పేసి. అండ్ 20 days అయితే ఉంది, నా బేబీ గాడు నా దగ్గరికి రాడు అస్సలు, ఎందుకంటే ఎప్పుడు పనుకొని కూర్చోంటాను కదా, సో దానికి. ఈరోజు ఏమో వచ్చేసాడు. అండ్ అమ్మ తాత అది ఇది మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క వర్డ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. స్టార్టింగ్ మైల్ స్టోన్ ఇది, అంటే 1 year 2 months 3 months అయిపోయింది, అయినా ఇంకా వాడు అవ్వ తాత ఏమి అనట్లేదు. సో అందరూ అడిగేవాళ్ళు అనమాట, ఏమి అనడా, మాట్లాడ్డా, ఎవడు మాట్లాడతాడు అది ఇది అని చెప్పి. సో ఒకలాగా ఎంత పాజిటివ్గా ఉన్నా కొంచెం నెగిటివ్ ఫీల్ వచ్చేస్తుండే. బట్ ఫైనలీ తను మొన్నటి నుండి మీరే వినేసేయండి ఎలా మాట్లాడతాడు. అవ్వ తాత పాప బౌ బౌ ఇలాంటివన్నీ మాట్లాడతాడు. అది సై ఎంత మాట్లాడతాడు. ఏదో కుప్పు గంటలు వేస్తా ఉన్నాము, ఏమనుకోకండి. ఎంతో బాగా మాట్లాడుతుండే, నేనేం చెప్పినా కానీ వీడియో తీస్తున్నానని మాట్లాడతలేదు అనుకుంటా. చూడు, నువ్వు వస్తే ఆవిడ ఎంత బాగా అవ్వ అంటాడు, నేనేం చెప్పికున్నాను. సేల్తీలే నా నోట్లో వెళ్తీ కాదు, చూసిన తక్షణ వాళ్ళే అని ఆవిడ చెప్తాంటది. నేను ఎవరినన్నా చెప్పవా, అమ్మేది నేనేనా? లేస్తాము అంతే, అంతే పులి లేసే ఇంకా. సిక్కే వండినట్లు లేస్తాడు. నాన్నమ్మ దుద్దూరి ఆడాలనా? దుద్దూరి నా కన్నా నాన్న చూడొచ్చు. 1 minute అలా ఆడిపి చేయడానికి కానీ అయ్యదు, నా ఫింగర్ అలా వాసేసింది. లాలి ఆడమ్మా నువ్వు. బుజ్జి డాన్స్ ఆడే దగ్గర చూపి, నాకు 1 గంట నాకు వచ్చాడు డాన్స్ ఆడు. ఓకే ఓకే స్టాప్. డాన్స్ ఆడు. అట్లా కూర్చోకూడదు, డాన్స్ అన్నాం డాన్స్ అంతే. ఇట్లా తిరగా వస్తాడు ఎనికి. ఎవరు దాబా పెట్టుకోండి, ఇది పాప, చిన్ని పాప పెద్దనా పాప పెద్దనా
ఇలా కాసేపు అయితే ఫుల్గా టైం స్పెండ్ చేసేసాము. అండ్ ఇలా బుజ్జిగాని చెట్లు ఏమన్నా ఆడుకుంటే ఎంత బాగుంటుంది కదా. నియర్లీ 20 days అయింది తెలిసిన, నిజంగానే నా దగ్గరికి రాలేదు వాడు. ఇంతగాని నా దగ్గర ఆడుకోలేదు. ఈ రోజు ఏమో మనకి దేవుడు యాబుద్ధి ఇచ్చిన్నాడు కానీ నా దగ్గరకు వచ్చిన్నాడు అంతే. అవన్నీ మా అవ్వవి టాబ్లెట్స్, మా అవన్నీ స్టీరాయిడ్ టాబ్లెట్స్ అంటారే అవి. సో వాళ్ళు అప్పటి నుండి తీసుకుంటా ఉండరు. సో అది అలవాటు అయిపోయింది, దాంట్లో ఆడుకుంటున్నారు. అండ్ నాకైతే ఈరోజు ఫుల్ క్రేవింగ్ అవుతుండే. వచ్చినప్పటి నుండి ఏమీ అడగలేదు. సో ఏమైనా చేసి పెట్టు అంటే ఏం కావాలంటే బెల్లమన్నం కావాలా మమ్మీ అంటే, సో 20 minutes అంతే అలా పోయి చేసుకొచ్చేసింది. అండ్ స్మెల్ అయితే ఘమ్ అంటా ఉండే. మాత్రము నాకైతే ఫేవరెట్ బెల్లమన్నము. అయినా ఎక్కువ తినలేను కానీ ఫేవరెట్. ప్రసాదం ఎంత ఉంటుందో అంత తినొచ్చు అంతే, ఎక్కువ తినలేను. అండ్ దాని కాంబినేషన్గా నెయ్యి వేసుకో బాగుంటుంది అండి. ఫుల్ వేడిగా ఉండే, మాత్రము తినేకైతుండలేదు, ఫుల్ సేక్ కాలిపోతుండే. అయినా తింటుంది ఎందుకంటే చాలా రోజులు అంటే ఐ థింక్ ఇయర్స్ అయిపోయింది ఎప్పుడన్నా దేవస్థానంలో ప్రసాదంలో తింటాం తప్పితే ఇంకలేనే లేదు. సో ఈ నెయ్యి కాంబినేషన్ వేసుకొని తినంటే నాకైతే ఇష్టం కాదు, బట్ అయినా తింటే చాలా బాగుండే. మా బుజ్జిగాడైతే నేను ఏం తింటే అవన్నీ కావాలి వానికి అంతే. ఇవిడ ఏమన్నా తిను నువ్వు, మనకి వంటలు రాలేదు ఇంకా, వానికి ఎంతన్నా ఏమన్నా తిని ప్రతి ఒక్కటి పెట్టాలి. వానికి పెట్టుకుంటే అరుస్తూ ఉంటాడు, ఊరికే కాలుతా ఉన్నా ఏడుస్తలేదు. సో నేను కొంచెం వాడు కొంచెం అలా తిని పారేసేసామంట అనమాట. నా కడుపు కొంచెం అలా సమాధానం అయిపోయింది. అండ్ కాసేపు అలా తినిపించి ఆ సీరియల్ వేశారు, ఆ జీ తెలుగు. మా ఇంట్లో మార్నింగ్ నుండి నైట్ వరకు ఆ జీ తెలుగు తప్పితే వేరే ఛానల్ పెట్టరు. సో అదే చూసుకుని ఉన్నామన్నమాట. బయట అయితే ఫుల్ వాన అంటే వాన అప్పుడు తానే స్టార్ట్ అయింది. మా బుజ్జిగాడు అయితే ఎప్పుడెప్పుడు బయటకు వదులుతారా, మేము ఎప్పుడు బయట ఆడుకోవాలా అని కాసుకొని ఉంటాడు. ఎందుకంటే ఈ పిల్లల్ని ఇంట్లోకి కూడాలంటే చాలా అంటే చాలా కష్టము. మేమైతే అక్కడ ఉండేటప్పుడు తుమ్కూరులో వాకిలు చేస్తే ఊరికే ఉంటుండే, ఎట్లా ఏడుస్తున్నా నేను తీసుకుంటా. ఇక్కడ అలా కాదు, కింద ఉంటాం కదా ఓపెన్ ప్లేస్, ఇది డోర్ ఓపెన్ చేస్తే పట్టన అలా బయటకు వచ్చేస్తాడు. పుసుక్కని మన ఇంటి పారేసేయాలి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ పేషెంట్లు అయిపోయినాము. ఐ థింక్ ఏమో వాస్తు బాగాలేదు, అదంతా ప్రాబ్లం ఉందన్నమాట. సో ఈ ఇల్లు మాది హాఫ్ కన్స్ట్రక్షన్ అయ్యి హాఫ్ నిలిచిపోయింది. అప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో నాకు హెల్త్ బాగాలేక నిలబెట్టింది, ఇంకా కంప్లీట్ కాలేదు ఆ ఇల్లు. సో నేనే కాదు ఇంట్లో పేషెంట్, మా పెద్దమ్మ, మా అజ్జి అందరూ పేషెంటే. సద్యానికి బాగుండే వాళ్ళు ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ హెల్త్ గురించి కాన్షియస్ పెట్టండి సార్. నాకైతే ఈ బాగలేకుండా 20 days ఇంకా ఇంట్లో కుక్కొని బోర్ కొట్టేసింది. నేను మమ్మీ మా ముగ్గురు మకాలు చూసుకొని ఉండాలి. వీడు చూస్తే ఒకటి దగ్గరకు రాడు, ఎవరు పారాడితే వాళ్ళు తప్పు వాళ్ళ. వీడు మా నాన్న బయటకు వచ్చిందని చెప్పేసి వాడు వచ్చిండాడు అంటే రాగి మిల్క్ చెప్పుదామని రెడీ అయ్యింది మా నాన్న. సో అప్పుడే రెడీ వచ్చేసిండాడు, వాడదని పోవాలంటే ఇప్పుడు మా నాన్న చెట్ల. ఇప్పుడు ఏమన్నా మనం తోడుకోపోకుంటే అట్లా చేస్తే అప్పుడే ఏడ్చేకి స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అన్నీ అర్థమైపోతా ఉంది మనకి. ఇంత జోరుగా ర్యాష్గా మాట్లాడకూడదు, సాఫ్ట్గానే మాట్లాడాలి. అంతనా లోపలికి తోడుకొస్తే చాలు ఏడుసుకొని తిరిగా పోతాడు బయటికి. ఇది మా పెద్దమ్మ అండ్ మా అజ్జి బాగాలేదు, సో పనుకొనేసింది. ఇల్లు ఎట్లా అంటే అట్లే ఉంది ఏమనుకోకండి, ఎందుకంటే మా ఇల్లు అంతే ఇప్పుడు చూసిన. ఎందుకంటే మేము అంత నీట్గా పెట్టాక అయ్యేది లేదు. మా సేప అందరూ ఎవరో ఒకరు పేషెంట్ ఉండే ఉంటాం ఎప్పుడు చూసినాను. ఇదే చూడండి, లోపలికి తోడుకొచ్చినట్లల్లా బయటికి పారిపోతూ ఉంటాడు వీడు. సాల్ అయిపోతుంది పక్కల అని చెప్తే. సో మా మమ్మీ వీంతోని పొద్దున్న ఇంకా సాయంత్రం వరకు ఆంగ్ల దగ్గర తోడుకోపోయేస్తుందా. సో బోర్ కొట్టేస్తుంది అండ్ మా నాన్న వచ్చాక తోడుకొస్తుంది. కాసేపు ముందు మళ్ళీ పోతారు. ఫుల్గా బోర్ కొడతా ఉంది మాకైతే. అస్సలకి ఏం లేపప్పా అనిపించేటట్లు ఉంది మాకి. బట్ అయినా ఈరోజు కూడా సాడ్ కాకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనకు కష్టం ఇస్తే దేవుడు ముందరికి ఇంకా మంచి రోజులు ఉన్నాయని మనకు అర్థం. మాకు అంత కష్టం కాదు, మా మమ్మీకి ఎంత కష్టం అయిపోయిందంటే మా అవ్వ, నేను, మా బుజ్జిగాడు ఉండాడు, రోప్సేవాడు, మా పెద్ద అందరు పేషెంట్లు.
దాంట్లో మా అజ్జికి ఏమంటదో తినేకేందు స్పెసిఫిక్గా ఇవే కావాలనేది అట్లా మేము తింటాం. బట్ పెయిన్ కదా లేసి నేను ఇట్లా ఎడ్జ్ పెట్టి ఒక గింత హెల్ప్ చేయను, ఇట్లా పరకు పట్టుకునే కాదు, సత్నుకే కాదు. సో చాలా అంటే చాలా చెప్పలేను, అంత భయంకరంగా అంత డబ్బా పరిస్థితి ఉన్నాను. సరే ఉంటే ఉంది, కానీ ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఇక్కడైతే మా బుజ్జిగాడు బయటకు తోడుకోపోలేదు అని ఏడుస్తూ ఉండేది ఆపరేషన్ అని. మా మమ్మీ అయితే పని చేసి చాలయ్యి అలా పనిచేసింది. నాకు చూడండి, అప్పుడే అవి ఇవి తీసుకుని ఆయింట్మెంట్ క్రీమ్ అవన్నీ తీసుకుని మూత పెట్టుకుంటా ఉండదు. మా అజ్జి ఊరికే ఉండిపోవద్దు అంటే ఇవిడు బయటకు తోడిస్తాడు, వన్ పట్టలేదు. ఒక్కరు చెప్తే ఒక మాట వినేలేదు. పులి పట్టినట్లు అయిపోయింది సంగ పులి మా ఇంట్లో. ఎవరు పట్టే వాళ్ళు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.